అందరికీ హాయ్. కుక్కర్ తీసుకొని కొంచెం చిన్న గ్లాస్తో పెసరపప్పు, చిన్న గ్లాస్ తోటి ఎర్రపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి మనకి కావలసిన కూరగాయలు క్యాప్సికమ్, దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 2 నిమ్మకాయలు రసం తీసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత తగినంత వాటర్ వేసి మూత వేసేసేయాలి. ఒక 3-4 విజిల్స్ తీసి ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి పప్పుని మంచిగా మనం మెదుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి నా దగ్గర లేదండి, అందుకే స్కిప్ చేసేసాను. అన్నీ వేసి దోరగా వేపిన తర్వాత మనం మెత్తగా మెదుకున్న పప్పుని స్టవ్ సిమ్లో పెట్టి వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఉడికే వరకు ఉడకనిచ్చి 2 స్పూన్లు ఉప్పు వేసి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ పప్పు టేస్టీగా రెడీ అయిపోతుంది.